తలనొప్పి అందరికీ వచ్చే కామన్ ప్రాబ్లం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఈ నొప్పి అంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది? ఒక చిన్న నొప్పి కానీ కొన్నిసార్లు భరించలేనంతగా ఎందుకు మారుతుంది? ఈరోజు మనం తలనొప్పి వెనకాల దాగి ఉన్న నిజాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనలో చాలామంది తలనొప్పి అంటే చిన్నపాటి ఇష్యూ అనుకుంటారు. ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ నిజానికి తలనొప్పి అంటే మన శరీరం లోపల ఏదో తప్పు జరుగుతుందని చూపించే సిగ్నల్. ఇది తలనొప్పి మాత్రమే కాదు, మన బ్రెయిన్, మన నర్వ్, మన బ్లడ్ ఫ్లో అన్నీ సరిగా ఉన్నాయా లేదా అన్నది సూచించే ఒక సైలెంట్ అలారం. అందుకే ఈరోజు మనం తలనొప్పి అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి మొదలవుతుంది, దాన్ని మనం చిన్న సమస్యలా తీసుకోవాలా లేక ముందే జాగ్రత్త పడాలా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. తలనొప్పి ఎక్కడ మొదలవుతుంది? చాలామంది తలనొప్పి అనేది మన బ్రెయిన్లోనే మొదలవుతుంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మన బ్రెయిన్కి పెయిన్ సెన్సింగ్ నర్వ్స్ ఉండవు. అయితే ఈ నొప్పి మన తల చుట్టూ ఉన్న మజిల్స్, రక్త కణాలు, నర్వ్స్లో ఏర్పడే టెన్షన్, స్వెల్లింగ్ లేదా ఇరిటేషన్ వల్లే వస్తుంది. మన తల అంటే మన బాడీకి మెయిన్ కంట్రోల్ రూమ్ లాంటిది. అక్కడే మన థింకింగ్, మన మెమొరీస్, మన డిసిషన్స్ అన్నీ జరుగుతాయి. దాంతో కొంచెం ఇంబ్యాలెన్స్ అయినా లేక ఎక్కువ లోడ్ పడినప్పుడు బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తాయి. అలా మన బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళినప్పుడు తలనొప్పి స్టార్ట్ అవుతుంది. తలనొప్పి ఒక్క రకం కాదు. ఒక్కోసారి త్వరగా వచ్చి వెళ్ళిపోతుంది, మరొకసారి కంటిన్యూస్గా వస్తూ డేంజరస్గా కూడా మారవచ్చు. అవి చాలా రకాలున్నాయి. వాటిని తెలుసుకోవడం చాలా అవసరం. టైప్ 1 టెన్షన్ హెడేక్. ఇది అందరిలో చాలా కామన్గా కనిపించే హెడేక్. రోజంతా స్ట్రెస్, వర్క్ ప్రెషర్, మొబైల్ లేదా కంప్యూటర్ కంటిన్యూగా చూడడం వల్ల మన తల చాలా స్ట్రెయిన్ అవుతుంది. అందుకే తల చుట్టూ ఒక బ్యాండ్ కట్టినట్టు నొప్పి వస్తుంది. దీన్నే మనం టెన్షన్ హెడేక్ అంటాం. ఇది ఎక్కువగా బిజీ లైఫ్ స్టైల్, కంటిన్యూస్ వర్క్, సరిగ్గా నిద్రపోకపోవడం వలన వస్తుంది. సరైన రెస్ట్, బాడీకి సరిపడేంత వాటర్ తీసుకోవడం మరియు స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందినప్పుడు ఇది తగ్గిపోతుంది. టైప్ 2 మైగ్రేన్. మైగ్రేన్ అంటే సాదాసీదా తలనొప్పి కాదు. ఇది చాలా బలమైన, కొద్ది కాలం ఉండే, భరించలేని తలనొప్పి. ఈ స్టేజ్లో చాలామందికి తల ఒకవైపు మాత్రమే గట్టిగా నొప్పి అనిపిస్తుంది. తీక్షణమైన లైట్, పెద్ద శబ్దాలు, స్ట్రాంగ్ స్మెల్స్ చూడటం లేదా వినడం వల్ల ఈ నొప్పి మరింత పెరుగుతుంది. ఇంకొంతమందికి వామిటింగ్స్, వీక్నెస్ కూడా వస్తుంది. మైగ్రేన్ ఎందుకు వస్తుంది అంటే మన బ్రెయిన్లో కెమికల్స్, నర్వ్స్, రక్త కణాల్లో చిన్న మార్పులు ట్రిగర్ అవుతాయి. ట్రిగర్స్ అంటే స్ట్రెస్, స్లీప్ ప్యాటర్న్ చేంజెస్, కంటిన్యూస్ వర్క్, సమయానికి తినకపోవడం, కాఫీ లేదా ఆల్కహాల్ ఎక్కువ తాగడం, హార్మోనల్ చేంజెస్, ఇవన్నీ మైగ్రేన్కి కారణమవుతాయి. ఇంకొంతమందికి జీన్స్ కారణంగా మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మైగ్రేన్ అటాక్స్ కొంతకాలం మాత్రమే ఉంటాయి, కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు. ట్రిగర్స్ కంట్రోల్ చేసినప్పుడు, అనగా ప్రాపర్ రెస్ట్ తీసుకున్నప్పుడు, వాటర్ సరిగా తాగినప్పుడు, కరెక్ట్ డైట్ పాటించినప్పుడు, స్ట్రెస్ తగ్గించినప్పుడు తలనొప్పి తగ్గిపోతుంది. మైగ్రేన్కి పూర్తి క్యూర్ లేదు, కానీ మెడిసిన్స్, హెల్తీ లైఫ్ స్టైల్ చేంజెస్ పాటిస్తే మైగ్రేన్ని మేనేజ్ చేయవచ్చు. టైప్ 3 క్లస్టర్ హెడేక్. ఇది చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది, కానీ ఒక్కసారి వస్తే మాత్రం జీవితం మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. క్లస్టర్ హెడేక్లో పెయిన్ అన్నది ఎక్కువగా ఒక కంటి పక్కనే ఉంటుంది. ఆ సమయంలో ఆ కంటి దగ్గర స్కిన్ ఎర్రబడుతుంది, కన్నీళ్లు కూడా కారుతాయి, కొన్నిసార్లు ముక్కు కూడా బ్లాక్ అవుతుంది. ఇది ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే తలనొప్పి కాదు. ఇది ఒక సీజనల్ ప్యాటర్న్లో వస్తుంది. ఉదాహరణకి 1-2 నెలల పాటు వరుసగా వస్తుంది, తర్వాత కొన్ని నెలలు లేదా కొన్ని ఏళ్ల పాటు ఉండదు. అందుకే దీనికి క్లస్టర్ హెడేక్ అని పేరు పెట్టారు. క్లస్టర్ అంటే గుంపులుగా లేదా వరుసగా రావడం అని అర్థం. ఇది ఎక్కువగా మగవాళ్ళలో కనిపిస్తుంది. ఆల్కహాల్, స్మోకింగ్, నిద్ర సరిగ్గా లేకపోవడం వలన ఇది ట్రిగర్ అవుతుంది. ఇది మైగ్రేన్ లాగా సాధారణ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయే హెడేక్ కాదు. తప్పనిసరిగా న్యూరాలజిస్ట్ని కలవాలి, అప్పుడు మాత్రమే దీన్ని కంట్రోల్ చేయగలం. క్లస్టర్ హెడేక్ అనుభవించే వాళ్ళు చాలామంది చెప్పారు, ఇది ఒక్కసారి పీక్స్కి వెళ్తే భరించలేనంతగా అటాక్ చేస్తుంది అని. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే సరైన డాక్టర్ని కన్సల్ట్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. టైప్ 4 సెకండరీ హెడేక్. హెడేక్లో ఇది చివరి రకం, కానీ ఇది సాధారణమైన తలనొప్పి కాదు.
మన బాడీలో ఏదో మేజర్ ప్రాబ్లం వస్తుందని ఇండికేట్ చేసే సిగ్నల్ ఇది. తల మొత్తం లేదా ఒక్క భాగంలో ఒక్కసారిగా చాలా బలంగా నొప్పి అనిపిస్తుంది. కొంతమందికి తల వీక్ అవ్వడం, బాడీ ఇంబ్యాలెన్స్ అవ్వడం, కంటి చూపు మందగించడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఈ తలనొప్పి రావడానికి కారణాలు చాలా తీవ్రమైనవి. బ్రెయిన్లో ట్యూమర్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్, బ్లడ్ వెజిల్ ప్రాబ్లమ్స్, తలకు గాయం అవ్వడం లేదా హై బీపీ వంటివి. ఇలాంటి తలనొప్పి సాధారణంగా వామిటింగ్స్, మలబద్ధకం, కళ్ళు బ్రైట్ లైట్కి సెన్సిటివ్గా అవ్వడం, మెమొరీ లాస్, చేతులు లేదా కాళ్ళల్లో బలహీనత ఇలాంటి లక్షణాలతో కనిపిస్తుంది. నొప్పి ఒక్కసారిగా తీవ్రంగా వస్తే బాడీ ఇంబ్యాలెన్స్, కంటి సమస్యలు, మాట్లాడడంలో సమస్యలు లేదా గత నొప్పి కంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఈ తలనొప్పి నార్మల్గా తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఇది ప్రాణాంతక సమస్యలకు దారి తీయవచ్చు. అందుకే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ముఖ్యం. నార్మల్గా తలనొప్పి అనిపించినప్పుడు మనం ఏం చేయాలి? తలనొప్పి రాగానే వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవడం మాత్రమే సొల్యూషన్ కాదు. చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అవడం వల్ల హెడ్ఏక్ తగ్గించడంలో చాలా హెల్ప్ అవుతుంది. ఉదాహరణకి ఒక గ్లాస్ నీరు తాగడం, కాస్త కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వడం, గదిలో ఫ్రెష్ గాలి రానివ్వడం, స్క్రీన్ టైం తగ్గించడం. ఇవి సింపుల్ స్టెప్స్ కానీ చాలా యూజ్ అవుతాయి. కొన్నిసార్లు తలనొప్పి నార్మల్ కాకుండా సీరియస్ ప్రాబ్లమ్స్కి సంకేతం కూడా కావచ్చు. సివియర్ నొప్పి, వామిటింగ్స్, కంటి సమస్యలు, తలకు గాయం తగిలిన తర్వాత హెడ్ఏక్ తగ్గకపోవడం లేదా గత హెడ్ఏక్ ప్యాటర్న్ కంటే డిఫరెంట్గా ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి. ఈ చిన్న స్టెప్స్ని ఫాలో చేసి డేంజర్ సిగ్నల్స్ని గుర్తించడం వల్ల మనం తలనొప్పిని కంట్రోల్ చేయవచ్చు, సీరియస్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయవచ్చు. తలనొప్పి అంటే చిన్న ప్రాబ్లం అనిపించినా అది మన శరీరం ఇచ్చే ఒక అలర్ట్ సిగ్నల్. చిన్న కారణాలు ఉంటే లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు, కానీ ఎక్కువగా రిపీట్ అవుతున్నా తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా పరిశీలించాలి. ఇవాళ మనం తలనొప్పి వెనకాల ఉన్న నిజాలను తెలుసుకున్నాం. మీకు ఎప్పుడైనా ఎక్కువ హెడ్ఏక్ అనిపిస్తే దాన్ని ఇగ్నోర్ చేయకండి. ఈ విషయాలు మీకు ఎంతమందికి ముందే తెలుసు? కామెంట్ సెషన్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మైండ్ ఫీడింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ మైండ్ ఫీడ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తోనే మనం మరిన్ని మంచి విషయాలు తీసుకొని రావచ్చు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.